సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అఖిల భారత కోశాధికారి సాయిబాబా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 7 నుంచి 9 వరకు మెదక్ జిల్లాలో సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నామన్నారు. సిఐటియు అఖిల భారత మహాసభలు వైజాగ్ లో డిసెంబర్ చివరి రోజులో నిర్వహిస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 600 యూనియన్లు సిఐటియు అనుబంధ సంఘాలు ఉన్నాయని, మెదక్ జిల్లా అంటేనే వ్యవసాయ ఆధారిత ప్రాంతమన్నారు. సిఐటియు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలను ఐక్యం చేయడంలో ముందుంటుందన్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు సమీక్షిస్తామన్నారు. దేశంలో అత్యధిక రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందని, మధ్యాహ్న పథకం పేరు మారింది తప్ప కార్మికుల వేతనాలు పెరగలేదని, కార్మికుల జీవన పరిస్థితులు దేశంలో అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. బీజేపీ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభానికి నెట్టివేయబడిందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు లేవు. దేశంలో 50 కోట్ల కార్మిక వర్గానికి సంబంధించిన సంక్షేమంపై చర్చించడం లేదన్నారు. 10 ఏళ్లలో బీజేపీ సర్కార్ కార్మికుల హక్కుల మీద దాడి చేస్తోందన్నారు. అంగన్వాడీ ఆశా వర్కర్ల స్కీమ్ వర్కర్లు కాదు, వారిని రెగ్యులరైజ్ చేయాలి. నెలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలి. బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చిందని, 4 లేబర్ కోడ్లను కార్మిక వర్గం వ్యతిరేకించి పోరాటాలు చేస్తోందన్నారు. కార్మిక చట్టాలను ధ్వంసం చేసేందుకు మోదీ కుట్రలు చేస్తున్నారన్నారు. 4 లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు బానిసలుగా మారుతారన్నారు. యూనియన్లు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న బీజేపీ సర్కార్ దేశంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటాలు చేస్తున్నామన్నారు. జీఎస్టీ బిల్లును బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసింది. జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలు భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చిందన్నారు. విద్యుత్ మీటర్లు తొలగించి స్మార్ట్ మీటర్లు పెట్టామని మోదీ ఒత్తిడి చేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 1 కోటి మందికి పైగా ఉన్నారని అన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా పెట్టుబడిదారులకు మోదీ ఊడిగం చేస్తున్నారని, మోదీ పెట్టుబడిదారుల అనుకూల విధానాలు తీసుకొస్తున్నారన్నారు. భారత రాజ్యాంగాన్ని ఉపసంహరించుకునే విధంగా మోదీ నిర్ణయాలు ఉన్నాయన్నారు. మతోన్మాద భావజాలాన్ని ప్రజల నెత్తిన పెట్టి కుట్రలు చేస్తుందని బీజేపీ సర్కార్పై ధ్వజమెత్తారు. సిగాజీ పరిశ్రమలో సీఎం వస్తే కూడా మేనేజ్మెంట్ రాలేదని ఎంత దుర్మార్గమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు, సిఐటియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎండి సర్దార్ ఇతరులు పాల్గొన్నారు. కుటుంబాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర ఈ సిఐటికు ఎర్ర జెండాకు ఉంది అని చెప్పేది నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తున్నాను. ఎక్కడో నారాయణఖేడ్ ప్రాంతంలో కరువు వచ్చి పశుగ్రాసం లేక పశువులు ఇబ్బందులు పడుతున్నాయనే వార్త చూసి ఈ సిఐటి సంఘాల వాళ్ళు నిధి సేకరణ చేసి మనం బాగుపడమే కాదు, మన రైతాంగం అక్కడ ఇబ్బంది పడుతుంది అని ఆ నారాయణఖేడ్ ప్రాంతానికి వెళ్ళి పశుగ్రాసం పంపిణీ చేసినటువంటిది కూడా ఈ సిఐటి, ఈ ఎర్ర జెండా అనేటువంటిది మనం మర్చిపోకూడదు. అట్లాగే మెదక్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో కరువు వచ్చినప్పుడు కరువులో ఉండేటువంటి ప్రజల్ని ఆదుకోవడం నా బాధ్యత అని సిఐటి కార్మిక వర్గం భావించింది. అందుకే ఆనాడు విరాళాలు సేకరించి మరి అక్కడ ఉండేటువంటి అంబలి కేంద్రాలు నిర్వహించి కరువులో ప్రజల్ని ఆదుకున్నటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి సంఘం ఈ సిఐటి అనేటువంటిది కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అంటే జిల్లా సమగ్రాభివృద్ధి మొదలుకొని కావాలని మరి దాదాపు 20 ఏళ్ల కింద ఒక జిల్లా వ్యాప్తమైనటువంటి పాదయాత్ర నిర్వహించాం. ఆ పాదయాత్ర అన్ని మండలాల గుండా ప్రయాణం చేసింది. అందుకని సిఐటి సంస్థ ఎర్ర జెండా ఒక చిన్న శక్తిగా ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లా అభివృద్ధిని కాంక్షించేటువంటి సంస్థ, ఈ జిల్లాలో ఉండేటువంటి కష్టజీవుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలని పోరాడినటువంటి సంస్థ. అందుకని ఒక్క సిఐటి పోరాడితేనే విజయాలన్నీ సాధ్యంగా. అందుకని కార్మిక కర్షక ఐక్యత కూడా ఉండాలని చెప్పి ఇవాళ కార్మిక వర్గం తరఫున మనం పోరాటం చేస్తున్నాం. వ్యవసాయ కార్మికులు, రైతులు, యువజనులు అన్ని తరగతుల ప్రజల యొక్క సమస్యలు కూడా తన సమస్యలుగానే భావించి సిఐటి ఈ జిల్లాలో ఉద్యమాలు నిర్మించింది. ఎక్కడో గజ్వేల్ ప్రాంతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతుల ఆత్మహత్యల్ని ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే, రుణమాఫీ చేయకపోతే, రైతులకు మరి నష్టపరిహారం ఇవ్వకపోతే పోరాటం చేయడం వచ్చాడు. ఇక్కడ ఆటో కార్మికుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ బిల్డింగ్ వర్కర్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ షాపుల్లో పనిచేసే గుమస్తాలు ఎక్కడి నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభంతో వ్యవసాయ రంగంలో పనులు దొరక పట్టాలకు వస్తున్నారు. మరి అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నారు. మొత్తం ఈ కార్మిక వర్గానికి ఇవాళ ఏ కార్మికులు అయితే ఉన్నారో ఆ కార్మికులకి కనీస వేతనం లేదు, సామాజిక భద్రత లేదు, కనీస వేతనం అసలు ఏముంది? కనీస వేతనం ఎంత ఇవ్వాలి? కనీస వేతనం
ఎవరు నిర్ణయించాలి కనీస వేతనం? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాన్ని సవరించాలి? ధరలు పెరుగుతున్నప్పుడు కార్మికుల జీవన ప్రమాణాలు ఎట్లా నిలబెట్టాలి? మరి జీవన ప్రమాణాలు నిలబెట్టాలంటే మళ్ళీ కనీస వేతనంతో పాటు ప్రతి 6 నెలలకు ఒకసారి కరువు పచ్చం వీడియో పాయింట్లు ఎందుకు ఇవ్వాలి? మరి కార్మికుడు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు పనిచేసిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరి ఆయనకి ఏంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంటి? అతనికి ఒక సామాజిక సంక్షేమంగా ఒక పెన్షన్ కి సంబంధించినటువంటి హక్కులేంటి?